ఇది సరే ఓకే, ఇండస్ట్రీ ఏంటనేది మాట్లాడే ముందు ఇవాళ తెలుస్తున్నది ఏంటంటే ఆ రోజు సక్సెస్ మీట్లో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయాడు. ఆయన మర్చిపోయి వాటర్ బాటిల్ ఏదో అడిగాడు, తీసుకుని తాగి తర్వాత గుర్తు తెచ్చుకుని చెప్తే అది వేరుగా ఉండేది. ఆ గుర్తురా అట్లా అనేసాడు. అది ఏర్లో వెళ్ళిపోయింది. అది అంత పెద్ద గ్యాదరింగ్లో గుర్తు రావట్లేదు అనేసాడు. ఆ తర్వాత మనకి వాళ్ళు తెలుస్తున్నది ఏంటి అంటే ఆయన సన్నిహితులు చెప్పారట, ఒక ప్రెస్ మీటో లేకపోతే ఏదో పెట్టి, నిన్న కొంచెం నేనేదో దీంట్లో ఉండి కొంత ఇబ్బందిగా టెన్షన్లో ఉండి ఏదో స్లిప్ అయ్యాను, కానీ అది నా ఉద్దేశంగా చెబితే బాగుంటుంది, లేకపోతే ఒకసారి కలిసి రావడం ఏదో చేస్తే బాగుంటుంది, లేకపోతే ఒక ట్వీట్ అట్లీస్ట్ ట్విట్టర్లో అన్న పెడితే బాగుంటుంది అంటే హీ డిడింట్. మరి అది రెక్లెస్గా చేయలేదా లేకపోతే ఏంటి చేసేది అనుకున్నాడా తెలియదు, చేయలేదు. ఆ తర్వాత జరిగిన ఈ క్రోనలాజికల్ ఇవన్నీ చూస్తూ ఉంటే పోలీసుల విషయంలో మాట్లాడిన తీరు కానీ, థియేటర్లో పోలీసు స్వయంగా ఏసీపీ వీళ్ళు రమ్మంటే నేను సినిమా ఏదా ఇక్కడే ఉంటా అని కొంత ఇదిగా మాట్లాడారని ఇప్పుడు పోలీసులు చెప్తుంటే తెలుస్తుంది మనకి ఎంపీ గారికి వాళ్ళకి బాగా తెలుసు, ఫాలో చేస్తున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అనడము, ఇవన్నీ వన్ బై వన్ తప్పులు చేసినట్టు కనపడట్లా, అనవసరంగా పెంచుకున్నట్టే కదా ఇది. ఎందుకు ఇట్లా చేసుకుంటే మొదటి నుంచి కూడా అంటే ఇన్సిడెంట్ జరగటానికి కారణం అల్లు అర్జున్ యాటిట్యూడ్. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతని యాటిట్యూడ్ వల్ల ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, పోలీసుల్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. పోలీసులు చాలా మార్జిన్ ఇచ్చారు. అసలు పర్మిషన్ లేదని చెప్పారు కదా, పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడి నుంచి కూడా తప్పు ప్రచారం జరుగుతూనే ఉందండి. అవును, సంధ్య ఆ థియేటర్ వాళ్ళు పర్మిషన్ లెటర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోలీసులు దానికి నో అని చెప్పారు, క్లియర్ గా చెప్పారు. చెప్పిన తర్వాత ఆ లెటర్ ని సర్క్యులేట్ చేశారండి. మేము పోలీసుల్ని అడిగాము అని ఎస్టాబ్లిష్ చేయటానికి ఈ అల్లు అర్జున్ పబ్లిక్ రిలేషన్స్ పిఆర్ టీము వాళ్ళు ఆ లెటర్ ని పెట్టారు. వాళ్ళు అప్లికేషన్ ని సర్క్యులేట్ చేశారు. పోలీసులు రిజెక్ట్ చేశారు, క్లియర్ కట్ గా రిజెక్ట్ చేశారు. చదివాను మొన్న. మేము ఇటువంటి పర్మిషన్ ఇవ్వము. ఎందుకు అంటే అక్కడ చాలా క్రౌడెడ్ గా ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అంత వెసులుబాటు లేదు. క్లియర్ కట్ గా పైగా రెండు ఒకే కాంపౌండ్ లో ఉన్నాయి, రెండిటికి ఒకటే ఎంట్రీ, ఎగ్జాక్ట్లీ కుదరదని క్లియర్ గా చెప్పారు. క్లియర్ గా హీరోయిన్ ప్రొడక్షన్ టీం ఎవరు రావద్దని కూడా చెప్పారు, రావద్దు అని క్లియర్ గా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ పిఆర్ టీము మరి అతని కమ్యూనికేట్ చేయలేదు అని చెబితే మన తప్పు కాదు, అది వాళ్ళ తప్పు. అది అంతే. వచ్చిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగింది, అదంతా జరిగింది, పశ్చాత్తాపం వ్యక్తం చెయ్యలేదు, కాంపన్సేషన్ 25 లక్షలు ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు 25 లక్షలు వాళ్ళకి పే చేయలేదు నాకు తెలిసిన. అదే అంటున్నారు అందరూ. ఇప్పటి వరకు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎంపీ గారు 25 లక్షలు చేయలేదని అంటున్నారు. ఇవాళ మాత్రం ప్రొడ్యూసర్ 50 lakhs ఇచ్చాడు. ఇది వేరు. వాళ్ళు ఇస్తాం 25 లక్షలు డిక్లేర్ చేసిన ఈ అల్లు అర్జున్ డిక్లేర్ చేసిన 25 లక్షలు ఈ రోజు వరకు వెళ్ళలేదని అంటున్నారు మనకున్న ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటి అంటే ఇందాక ఎంపీ గారు చెప్పారు అది CMRF నుంచి ఇస్తామని. అల్లు అర్జున్ క్లియర్ కట్గా చెప్పాడు హాస్పిటల్ ఖర్చులు నేనే పెట్టుకుంటాను అని. ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ ఖర్చులు పెట్టలేదు. ఈ రెండు కూడా చాలా అంటే ఒక మానవత్వానికి సంబంధించిన ఇష్యూస్. ఈ యాటిట్యూడ్ తోటి అంటే ఇటువంటి యాటిట్యూడ్ తోటి తప్పుల మీద తప్పులు జరిగిన తప్పుని ఒప్పుకుంటే అయిపోయేది. అసలు ఎవరికి సంబంధం ఇది ఉండేది కాదు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, పోలీసులు చట్టము వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటి అంటే నాకు తెలిసిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే